నమస్కారం. ఓం గురుభ్యో నమః. మనం పరమహంస గారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటున్న భాగంలో ఒక యోగి ఆత్మకథలో మరి ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేశారో, ఆయన కాంతి శరీరం బయటకు వచ్చి ఆయన యొక్క ఆ యొక్క నిన్న సమాధి స్థితిలోకి ఆయన చేరిన సన్నివేశాన్ని మనం చూసాం కదండి. ఈరోజు మిగతాది తెలుసుకుందామండి. భూమి మీదండి ఆత్మసిద్ధి సాధించిన వాళ్ళు అదే మాదిరి 2 విధాల జీవనం గడుపుతారంట. ప్రపంచంలో తమ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే లోలోపలి పరమానందంలో నిమగ్నులై ఉంటారంటండి. ఈశ్వరుడు మానవులందరినీ కూడా తనకి ఉనికున్న అపరిమిత ఆనందంలోంచి సృష్టిస్తాడంట. మానవులు బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా భగవంతుడు తన రూపంలో తయారైన ఈ మానవులు చివరికి ఇంద్రియావబోధాలన్నిటికీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తాడంటండి. తన రూపంతోనే మానవుల్ని తయారు చేసిన మానవులందరూ ఏం చేస్తున్నారంటే ఇంద్రియ సుఖాలకి, ఆ భోగాలకి అలవాటు పడిపోయి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ వాటిలోంచి అతీతంగా నిలబడి ఆ భగవంతుడిలో ఐక్యం కావాలని కోరుకుంటాడండి. ఈ విశ్వచేతన దృశ్యం పరమహంస గారికి ఎన్నో శాశ్వతమైన గుణపాఠాలు నేర్పిందండి. ఆయన ఆలోచనల్ని ప్రతిరోజు నిశ్చలం చేస్తూ పరమహంస గారి శరీరం భౌతిక పదార్థమైన భూమిపైన సంచరించే మాంస అస్థికల ముద్ద అనే భ్రాంతిపూర్వకమైన దృఢ విశ్వాసంలోంచి బయటపడేటట్టు చేశాయండి. ఊపిరికి నిలకడలేని మనస్సు కాంతి సముద్రాన్ని కల్లోలపరిచి భూమి, ఆకాశం, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు వంటి భౌతిక పదార్థ రూపాలనే కెరటాల్ని పుట్టించే తుఫానులు వంటివన్న సంగతిని కూడా ఈయన గమనిస్తారండి. ఆ తుఫాన్‌ని శాంతింపజేస్తూ తప్ప అనంత సత్తను ఒకే కాంతిగా దర్శించడం జరగదు అన్న విషయం గూడా తెలుసుకుంటారు. ఈ 2 సహజ సంక్షోభాలని ఈయన ఎంత తరచుగా శాంతపరిస్తే, అంత తరచుగా తుఫాను అణిగిపోయిన తరువాత, స్థిమితంగా ఓటిగా కలిసిపోయే ఆ సముద్ర తరంగాల మాదిరిగా అసంఖ్యాకమైన సృష్టి తరంగాలు తేజస్సు సరంగ రూపంలోకి మారిపోవడం గమనిస్తూ ఉండేవారు. చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగానే వస్తుంది. అతని గాఢమైన ప్రార్థన ఆపడానికి వీలు లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలు పెడుతుందంట. ఆ ఆకర్షణ తీవ్రత వల్ల ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోని విశ్వ దర్శనంగా ఆకృష్టమవుతాడంటండి. శ్రీ విశ్వేశ్వరగిరి గారు పరమహంస గారికి పరమానందకరమైన ఆ అనుభవాన్ని ఇచ్ఛాపూర్వకంగా ఆవాహన చేయటం ఎలాగో ఇతరులకు కూడా వాళ్ళ సహజ బోధనా మార్గాలు తగిన విధంగా అభివృద్ధి చెందినప్పుడు ఆ అనుభవం కలిగించడం ఎలాగో కూడా పరమహంస గారికి నేర్పారంటండి. ఎందుకంటే ఈయన విదేశాలకు వెళ్ళాలి కదా మరి. పాశ్చాత్య దేశాల్లో కొంతమంది క్రియాయోగులకు పరమహంస గారు విశ్వ దర్శనానుభవం కలిగించారంటండి. వాళ్ళలో ఒకరు శ్రీ జేమ్స్ జే లిన్ అంట. ఆయన సమాధిలో ఉన్న దృశ్యం మనకి ఒక ఫోటో రూపంలో కూడా అందించారండి. మొదటిసారిగా అనుభవమైన తరువాత ఉపనిషత్తులు దేవుణ్ణి అత్యంత ఆస్వాదయోగ్యం అనే అర్థంలో రసం అని ఎందుకు చెప్తాయో ప్రతిరోజు గ్రహిస్తూ కొన్ని నెలల పాటండి ఆ తాదాత్మ్యత స్థితిని పొందుతూ ఉండేవారండి పరమహంస గారు. ఎందుకు అంటే రసో వై సహా అని తైత్రీయంలో చెప్పబడింది. ఒకనాడు పొద్దుట గురుదేవుల్ని ఈయన ఒక ప్రశ్న అడుగుతాడండి. నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తానో తెలుసుకోవాలని ఉందండి అని. గురువుగారు నువ్వు ఆల్రెడీ చూసేసావు కదా అని చెప్తారు. లేదు లేదు నేను అలా అనుకోవడం లేదు అని పరమహంస గారు అంటే చిన్నగా నవ్వుతారండి వాళ్ళ గురువులు. ఈ విశ్వంలో పరిశుభ్రమైన ఒక మూల ఒక సింహాసనాన్ని అలంకరించి పూజనీయుడైన ఒక వ్యక్తిని చూడాలని మట్టుకు నువ్వు ఆశించలేదని నేను నమ్ముతున్నాను. అయితే ఎవరైనా భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుత శక్తులు కలగాలని నువ్వు ఊహించినట్టు కనిపిస్తుంది అని అంటారు. నిత్య నూతన ఆనందమే ఆ దేవుడు అని చెప్తున్నారు. ఆయన ఎవరు? అక్షరుడు. క్షరం కాదు. ఇక ముందు సంవత్సరాల్లో నువ్వు ధ్యాన సాధన కొనసాగిస్తూ పోయిన కొద్దీ ఆయన అనంతమైన చాతుర్యంతో నిన్ను మాయ చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. దైవ సాక్షాత్కారం పొందే మార్గం కనుక్కున్న పరమహంస లాంటి గారి భక్తులు మరి ఏ సుఖం కోసం కూడా దేవుణ్ణి వదులుకోరంటండి. ఆయన పోటీని గురించిన ఆలోచనకే అతీతంగా మోహంలో పడేస్తాడంట.
ప్రాపంచిక సుఖాల్లో ఎంత తొందరగా విసిగిపోతామో భౌతిక వస్తువుల కోసం కలిగే కోరికకు అంతు లేదు. మనిషి ఎప్పుడూ కూడా పూర్తిగా తృప్తి పడలేడంట. ఒక గమ్యం తర్వాత మరొక గమ్యానికి పాకులాడుతారు అని చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు ముందుగా ఊహించటానికి వీలు లేని నిత్య నూతన తత్వం కావడం వల్ల ఆయన అంటే మనకి ఎప్పుడూ కూడా విసుగు పుట్టదండి. ఇలాగే ఉంటాడని ఎక్కడ చెప్పడానికి లేదు. అనంతకాలం అంతటా సంతోషభరితంగా వైవిధ్యం చూపించే పరమానందమే మనకు ఎక్కువగా కావడం సాధ్యమా అని అడుగుతున్నారండి. ఎందుకంటే ఆయన సన్నిహితుడు, ప్రియుడు కదా! క్రియాయోగం వల్ల మనసు ఇంద్రియ అవరోధాల్ని తొలగించిన తరువాత ధ్యానం దేవుణ్ణి వివిధ నిదర్శనాలతో నిరూపిస్తుందండి. 2 విధాలుగా. ఒకటి మనలో అణువణువుకు నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయ్యే నిత్య నూతన ఆనందం ఆయన ఉనికికి నిదర్శనం. గురూజీ మీరు నా చిక్కు విప్పేశారన్నది నాకు స్పష్టమవుతుంది అంటున్నారండి. ఎందుకంటే కృతజ్ఞాభివృతంగా ఒక చిరునవ్వు నవ్వుతారు. దేవుణ్ణి దర్శించానని అప్పుడు తెలుసుకుంటారు పరమహంస గారు. దైవ సంకల్పంతో ఐక్యానుసంధానం చేయటం ఎలాగో తెలుసుకునే వరకు మానవ జీవితం దుఃఖభూయిష్టంగానే ఉంటుందండి. ఆయన నిర్ణయించిన సరైన దారి అహంభావపూరితమైన తెలివిని తరచుగా గాబరా పెడుతూ ఉంటుందంట. దేవుడొక్కడే తప్పులేని సలహా ఇస్తాడు. ఆయన తప్ప మరెవ్వరూ మోయగలరు ఈ బ్రహ్మాండ భారాన్ని అని గురుదేవులు పరమహంస గారికి బోధ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.